ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఇచ్చిన మాట చేసిన ప్రమాణాలు ఇద్దరూ తప్పారు. భర్తను కాదనుకొని వేరొకరితో సన్నిహితంగా ఉండి ఆమె తప్పు చేస్తే భర్తగా క్షమించి ఓర్పుగా భార్యను మార్చుకోవాల్సిన అతను కక్ష పెంచుకున్నాడు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను ఆ అగ్నికి ఆహుతి చేశాడు. ఫలితంగా తల్లి చనిపోయి తండ్రి జైలు పాలై వారి పిల్లలు అనాథలయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా సాతాపూర్ అడవుల్లో మహిళను కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసులో భర్తే పోలీసులకు లొంగిపోయాడు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కొత్తరాయవరానికి చెందిన శ్రీశైలం, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూరుకు చెందిన శ్రావణి 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 6 ఏళ్లు సక్రమంగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు చెలరేగాయి. ఆమె అక్క భర్తతో శ్రావణికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో శ్రీశైలం వేధించేవాడు. దీంతో ఇరువురు విడిపోయారు. కానీ పిల్లలు తల్లి లేని వారవుతారని భావించి శ్రీశైలం కలిసి ఉందామని ప్రతిపాదించడంతో ఏడాదిగా మళ్లీ కలిసి ఉంటున్నారు. శ్రీశైలం హైదరాబాద్లో దినసరి కూలీగా పనిచేస్తుండగా శ్రావణి మహబూబ్ నగర్ లోనే పిల్లలతో కలిసి ఉంటోంది. విడిపోయి తిరిగి మళ్లీ కలుసుకున్నప్పటికీ శ్రీశైలం శ్రావణిని అనుమానిస్తూనే ఉన్నాడు. ఆమె సామాజిక మాధ్యమాల్లోనూ భౌతికంగానూ ఇతరులతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. తన తీరులో మార్పు రావడం లేదని చంపేయాలని పథకం వేశాడు. భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్న శ్రీశైలం సోమశీల వెళ్దామని చెప్పి ఒప్పించాడు. వారం రోజుల ముందే ఎర్రగడ్డలో కత్తి కొనుగోలు చేయడంతో పాటు షాద్నగర్లో స్నేహితుడి బైక్ తీసుకున్నాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ పోయించుకున్నాడు. భార్య శ్రావణిని తీసుకుని సోమశీల బయలుదేరిన శ్రీశైలం మార్గమధ్యలో దారి మళ్లించాడు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ అడవుల్లోకి ఆమెను తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టి పరారయ్యాడు. నిందితుడి యొక్క అక్క భర్త బావతోనేమే అక్రమ సంబంధం పెట్టుకొని పారిపోయి పిల్లలతో పాటు అతని బావతోని పారిపోయి సంసారం చేస్తూ అక్కడనే సహజంగా ఇల్లీగల్గా ఉన్నారు. 1 సంవత్సరం క్రితం నుండి ఆమె ఫోన్ చేస్తే మనం కలిసి ఉందాం, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఆమె ఒప్పిస్తే సరే అని చెప్పి వాళ్ళు కలిసి ఉండడం ప్రారంభించారు. అది కొన్ని రోజులకు ఆమె ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుంది, ఫోన్ చాటింగ్, సోషల్ మీడియా చాటింగ్స్ అవి చేస్తుంది వాళ్ళతో అని చెప్పి గమనించి విసిగిపోయి ఈమె మారదు అని చెప్పి కక్ష పెంచుకొని ఈమెను ఎట్లా అంతమొందించాలని చెప్పి పథకం వేసిండు. ఆమెను ఇంటి నుండి పిలిపించుకొని తీసుకొని సోమశీలకు అని చెప్పి తీసుకొని పోయిండు. చున్నీతో గొంతు బిగించిండు, కత్తితో విచక్షణారహితంగా పొడి చేసిండు. ఆ తర్వాత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాడీ పైన పోసేసి డెడ్ బాడీ మీద వేసి కాల్ చేసిండు. ఎంబడే అక్కడి నుండి పరారైపోయాడు. సోమశీలకు వెళ్లిన భార్యాభర్తలు తిరిగి రాకపోవడంతో శ్రావణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత తనకేం తెలియదని బుకాయించినా ఆ తర్వాత స్వయంగా శ్రీశైలం తనకు తానుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యపై ఎప్పుడూ అనుమానంతో వేధించేవాడని, గతంలోనూ ఆమెపై శ్రీశైలం దాడి చేసి కొట్టాడని తండ్రి చిన్నయ్య పోలీసులకు తెలిపాడు. అడవిలో తీసుకుపోయి కత్తితో నరికి చంపేశాడు. తర్వాత మళ్ళీ పెట్రోల్ డబ్బాలో తీసుకొని ముఖం పైన అక్కడ పోసి తగలబెట్టిండు. కనుక్కున్న బిడ్డను కూడా మేము కళ్ళారా మాకు బాడీ కనిపించకుండా శరీరము ఒంటి మీద ఉన్న బట్టలు మీద పెట్రోల్ పోసి అంటిపెట్టినాడు. మా పాపను ముఖం చనిపోయే ముందన్నా ఇంత చూడలేదంటని ఎంతో బాధాకరంగా ఉన్నాము మేము. ముందే అనుమానము, వాడు ఎవరితోనో మాట్లాడినా అనుమానము పెట్టుకుని బాగా తాగిండు. శ్రీశైలం లొంగుబాటుతో హత్య గురించి తెలుసుకున్న పోలీసులు, బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా సగానికి పైగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం లేకుంటే జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతాయి.